తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. అయితే ఈ సందర్భం గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకంటే సమయం లేదు కనుక. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ మొర్దెకై అనే వ్యక్తి ఎస్తేరుని కుమార్తెగా స్వీకరించి ఆ యొక్క రాజు దగ్గర జీవిస్తున్నటువంటి పరిస్థితి. రాజైన అహష్వేరోషు కోటలో, షూషాను కోటలో అతను గేటు దగ్గర ఉండేవాడు. తన పరిస్థితి ఏంటంటే గేటు దగ్గర ఉండేవాడు. అక్కడ ఎందుకు ఉన్నాడంటే చెరపట్టబడిన వారిలో ఒకటిగా ఆ షూషాను కోటకు అతను వచ్చి ఉన్నాడు. అయితే ఆ కాలంలో ఉపపత్నులైనటువంటి వారిని మరి తీసుకుని రాజుకి దగ్గరికి తీసుకెళ్తా ఉండేవారు, అంటే తర్వాత రాణిగా వారిని స్వీకరించడానికి. అలా ఎవరు కొనుపబడిన ఉన్నారు అంటే ఎస్తేరు ఉపపత్నిగా రాజుకి తీసుకువెళ్ళబడిన వారిలో ఉన్నది. అయితే ఎస్తేరు తరించుకున్నటువంటి ఆ దీన స్వభావాన్ని బట్టి రాజు తనని రాణిగా స్వీకరిస్తాడు. రాణిగా స్వీకరించిన ఈ క్రమము ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ శబ్నా లాంటి ఒక వ్యక్తి, హామాను అనే ఒక వ్యక్తి ఉన్నారండి. ఈ హామాను రాజైన అహష్వేరోషు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ హామాను తన అధికారాన్ని సరైన విధానంలో ఉపయోగించుకోలేదు. ఏం చేశాడు అంటే, బయటకు వస్తున్నప్పుడల్లా ఈ మొర్దెకై కోట బయట ఉండేవాడు, కానీ హామాను చూసి అతను లేవడం లేదు. మనం ఏం చేస్తుంటాం, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే లెగిసి ఇలా నమస్కరిస్తూ ఉంటాం. ఈ హామాను బట్టి మొర్దెకై లేవలేదు, ఎందుకంటే ఈ మొర్దెకై యోధా సింహం గోత్రం నుంచి వచ్చినవాడు, యెహోవా దేవుని ఆధారం చేసుకున్నవాడు. అందుకే ఈ మొర్దెకై నేను నమస్కరించను, నమస్కరిస్తే నా యెహోవా దేవునికి మాత్రమే నేను నమస్కరిస్తాను. ఈ అన్యోన్యటువంటి ఈ హామాని అంతటి వాడని అతని మీద మరి ఒక రకమైనటువంటి రెస్పెక్ట్ లేకుండా ఉంటూ ఉండేవాడు. దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి హామాను మొర్దెకైని ఏ విధంగా తొలగించాలి, వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేశాడు, రాజ్యాన్ని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, వ్యక్తిని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. దేవుడు ఇది గమనించాడు. గమనించిన దాన్ని బట్టి ఏమైందంటే మరి రాజుతో చెప్తాడు, ఇట్లా ఒక వ్యక్తి ఉన్నాడు, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విధి విధానాలను బట్టి అతడు సరిగా ప్రవర్తించడం లేదు, నాకు మొక్కడం లేదు, నమస్కరించడం లేదు. అంటే రాజు ఏమంటాడు అంటే, నీకు అనుకూలమైనది చెయ్యి అంటాడు. అయితే ఇది జరుగుతుండగా ఒకనటువంటి సందర్భంలో నపుంసకులైనటువంటి షండులు ఇద్దరు రాజుని ఏ విధంగా చంపించాలని ప్రణాళిక వేస్తూ ఉంటారు. ఇది మొర్దెకై చెవిని పడుతుంది, ఎందుకంటే మొర్దెకై గేటు బయట ఉంటాడు. గేటు లోపల బహుశా వాళ్ళు ఇటువంటి ప్రణాళికను రచించకపోవచ్చు, గోడకు చెవులు ఉంటాయి కనుక ఆ విధంగా మొర్దెకై చెవిని పడింది. మొర్దెకై ఏం చేశాడంటే మరి ఎస్తేరుని బట్టి, అమ్మ ఈ విధంగా రాజుని చంపాలనుకుంటున్నారు కనుక రాజు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళు అన్నప్పుడు ఎస్తేరు రాజునికి ఈ విషయాన్ని తీసుకెళ్తుంది. తర్వాత వాళ్ళిద్దరిని ఉరి తీయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఏమవుతుంది, కొంతకాలం జరుగుతుండగా ఈ హామాను మొర్దెకైని తొలగించుకోవాలనుకుంటున్నాడు కదా. ఇక్కడ మొర్దెకైని ఎలియాకీం ప్లేస్లో పెట్టుకోండి, హామానిని షబ్నా ప్లేస్లో పెడతాం. ఈ షబ్నా ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నాడో ఈ హామాను కూడా రాజ్యాన్ని బట్టి దుర్వినియోగం చేసుకుంటూ గేట్ దగ్గర ఉన్నటువంటి కాపలాదారుడు ఉన్నటువంటి ఈ మొర్దెకైని తొలగించుకోవాలని ఎస్తేరు ద్వారా మొర్దెకైని తొలగించుకోవాలని తన రాజ్యాన్ని బట్టి ఆ రాజుకి తెలియపరుస్తూ ఉంటాడు హామాను. కానీ ఈ యొక్క మొర్దెకై రాణి అటువంటి ఎస్తేరు ద్వారా రాజుకి తెలియపరిచింది ఇలా చంపించాలని అనుకున్నప్పుడు రాజు మరి మొర్దెకై విషయంలో ఏం చేయాలి అంటే, మొర్దెకై చేసినటువంటి మేలును బట్టి రాజుకు నిద్రలేని రాత్రులు అని రాజు అనుభవిస్తూ ఉంటాడు. ఆ నిద్రలేని దినములలో రాజ్య గ్రంథాన్ని తెప్పించుకుని చదువుతున్నప్పుడు అందులో మొర్దెకై చేసినటువంటి ఉపకారం రాయబడి ఉంటుంది. అందులో రాజు ఎడల మొర్దెకై చేయబడినటువంటి ఉపకారం రాయబడి ఉంటుంది. రాజు ఏమంటాడంటే హామాన్ని పిలిచి, అరే ఒక వ్యక్తి నన్ను ప్రేమించాడు, అతన్ని నేను గణపరచాలనుకుంటున్నాను, మరి నువ్వు అతనికి సరైనటువంటి విధి విధానాలు ఏర్పరచు, మరి రాజ్యంలో అతనికి ఒక స్థానాన్ని ఇద్దామని అతన్ని బట్టి మొర్దెకైని బట్టి హామాన్ని అడుగుతాడు. ఈ హామాన్ ఏమంటాడంటే, నా గురించే చెప్పాడు రాజు, నన్ను సంతోషపెట్టడానికే ఈ యొక్క డెసిషన్ తీసుకున్నాడు, నన్ను మరి రాజు గౌరవించబోతున్నాడు, అంతమంది మధ్యన నా యొక్క వాల్యూ ఇంకా పెరుగుద్దని హామాను ఏం చేస్తాడంటే, సరే గుర్రాన్ని ఎక్కిస్తాడు, ఉంగరాన్ని తొడిగిస్తాడు, ఇవన్నీ చెయ్యాలి కాబట్టి గణపరిచే వాళ్ళకి ఇవన్నీ దగ్గర పెట్టుకుంటా ఉంటాడు. అయితే నువ్వు విన్నది కరెక్టే, అయితే నేను చెప్పేది ఏంటంటే హామాన్ అయినటువంటి నీకు కాదు, అది మొర్దెకైకి చెయ్యి అంటాడు. ఇప్పుడు ఎవరు తీసుకున్న గోతులు ఎవరు పడ్డారు? హామాను తను గణపరచబడాలి అని రాజు యొక్క మనస్తత్వం తెలిసిన వాడే
గణపరిచే వారి ఎడల రాజు ఏం చేస్తాడో ఎరిగి ఉండి నా కోసమే అనే భ్రమలో బ్రతుకుతుండగా దేవుడు రాజు ద్వారా మొర్దెకైని గణపరిచినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. అంతేకాదు ఈ హామాను విషయంలో తన భార్య అతన్ని ఎలా ప్రేరేపించిందంటే, ఒక చెక్కని కొయ్యని నువ్వు చెయ్యి, దాని మీద మొర్దెకైని ఉరి తీసినప్పుడు అందరూ చూస్తారు కాబట్టి నీ ఎడల వ్యతిరేకత ఎవరైతే ఉందో వాళ్ళందరూ భయక్రాంతులే నీకు ముంగి దండములు పెడతారు అని చెప్పేసి ఉంటారు. కానీ దేవుని ప్రణాళిక వేరు, మనుషుల ప్రణాళిక వేరు. మనుషుల ప్రణాళిక నీకు వ్యతిరేకంగా రూపించబడినప్పటికీ అది ఆ ఆయుధము వర్తిల్లదు. నువ్వు తయారు చేసుకుంటున్నావేమో ఏ విధంగా ఎదుటివారి ఇలా నేను నా ప్రతాపాన్ని చూపించాలి. దేవుని ప్రతాపం ఉంటుంది. ఆ ప్రతాపం మనకు చుట్టుకోకుండా మనం చూసుకుంటా ఉంటాం. ఈరోజు మనం ఊహించుకుంటా ఉంటాం, నేనే కనపరచబడాలి, నాకే ఇలా జరగాలి, నాకే ప్రథమ స్థానం ఉండాలి. స్థానాన్ని ఇచ్చేవాడు ఆయనే, స్థానాన్ని తీసేవాడు ఆయనే. కాబట్టి ఇప్పుడు హామాను స్థానము మేకులా పెరిగివేయబడింది. మొర్దెకైని దేవుడు గనపరుస్తున్నాడు మొర్దెకై చేసినటువంటి మేలుని బట్టి. ఎందుకంటే మేలనేది ఎరిగిండి ఈ మొర్దెకై దాచుకోలేదు. రాజుని చంపాలనుకుంటున్నాడు కనుక రాజుకు చెప్పేశాడు. అది మేలుకరమైన విషయం. ఆ మేలుకరమైన విషయం బట్టి మొర్దెకై ఆశీర్వాదాలే పొందుకున్నాడు. అంతేకాదు మీరు ఎస్తేరులో చివరికి వచ్చినట్లయితే ఇంకా 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ విషయాలు చదువుకున్నాం. 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటదంటే, మొర్దెకై వంగకయు నమస్కరింకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించాడు. మనుషులకు నమస్కరించాలండి, మనం పౌరుషం కలిగిన విశ్వాసుల్లా ఉండాలి. మనిషి ముందు నువ్వు నటించవచ్చు, దేవుడి ముందు మనం నటించలేం. నీ మనసు ఆ మనిషి ముందు నటించే విధంగా ఉండొచ్చు, బయటకు వెళ్ళిన తర్వాత ఆ మనిషికి వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ కనుదృష్టి, యెహోవా కనుదృష్టి సమస్త జనులను హృదయాల్ని ఆయన పరిశీలిస్తూనే ఉంటుంది. మనం ఆయన తప్పించుకోలేము. మనం నటించవచ్చేమో, ఈ లోకంలో గొప్పగా జీవించవచ్చేమో, కానీ దేవుని ముందు మన నాటకాలు, మన యొక్క ఇవి చెల్లవండి. కాబట్టి ఈ హామాను వారి చేసిన దానికి మొర్దెకై తల వంచుకోకుండా ఏం చేశాడు అంటే, నేను నమస్కరించితే యెహోవా దేవుని బట్టి మాత్రమే నమస్కరిస్తాను, కానీ నమస్కరించను అని దేవుని కొరకు నిలబడ్డాడు. మనం కూడా మన అభిప్రాయాలు మనుషులను బట్టి మారకూడదు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. మెడిసిన్స్కే కాదు, మనుషులకు కూడా ఉంటుంది, ఒక స్నేహానికి కూడా ఉంటుంది, ఒక ప్రతి సంబంధానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. ఈరోజు ఉన్నటువంటి సంబంధం తాత్కాలికం అనుకోవద్దు, పెళుసు బారుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు క్రియేట్ చేసుకున్నది. అప్పుడు ఆ మేకు ఊడదీయబడుతుంది, ఊడిపోతుంది ఈ లోకంలో ఉన్నప్పుడు. కాబట్టి ఆ ఎక్స్పైరీ డేట్ రాకముందే మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్స్పైరీ డేట్ లేనిది ఏంటి? దేవుని ప్రేమ. అది శాశ్వతమైనది, అది ఎడబాయినది. అది కానీ మనుషుల ప్రేమ కాలానుగ్రమంలో సన్నగిలిపోవచ్చేమో, దేవుని ప్రేమ సన్నగిలిపోదు. దేవుడు నిన్ను స్థిరపరుస్తుంటాడు, ఆయన మీద నువ్వు ఆధారపడినట్టు. కాబట్టి ఇక్కడ మొర్దెకై చేసిన దాన్ని బట్టి, మరి హామాను యొక్క పరిస్థితిని బట్టి హామానుని దేవుడు తగ్గించి మొర్దెకైని ఏం చేశాడు? కనపరిచాడు. హామాను ఏం చేసుకున్నాడు? తను హెచ్చించుకోవాలనుకున్నాడు. కానీ మొర్దెకై ఉన్నటువంటి అదేన స్వభావం, హంబుల్నెస్, అతన్ని మరి ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లే విధంగా ఆ విశ్వాసం అతనికి ఉపయోగపడింది. యెహోవా దేవుడు తన కృపను బట్టి మనల్ని ఎత్తే దేవుడు అండి. ఆయన కృపకు పాత్రలుగానే జీవించాలి. ఉచితమైన తన కృపను బట్టే మనం రక్షింపబడ్డామండి. ఇవన్నీ మనం గ్రహించుకోవాలి. కనుక మన స్థితి ఏంటో అనేది ఒకసారి మనం గమనించుకుంటూ ఉంటే మనం మంచిది. కనుక ఇక్కడ ఇదే సందర్భంలో ఒకసారి ఏమవుతుందంటే, మత్తయి 4:8-9 వచనంలో సాతాను కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఏమంటది? ఈ లోకాన్ని అంతటా నీకు ఇస్తాను మొక్కు అన్నప్పుడు దేవుడు మొక్కలేదు. ఎందుకంటే మనం మన తండ్రి అయిన దేవునికి మాత్రమే మనం నమస్కరించాలి, మిగతా వాళ్ళకి నమస్కరించుకోవాలి. కనుక ఈ ఎస్తేరు 10వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేటప్పటికి ఈ యొక్క హామాను విషయంలో ఆ యొక్క స్థానము మొర్దెకైకి ఇవ్వబడింది. అక్కడ మీరు చదివితే ఎస్తేరు 10వ అధ్యాయం 3 వచనాలే ఉంటాయి. నేను అనుకున్నాను కదా, ఈ 3 వచనాలు మొర్దెకై గురించే మెన్షన్ చేయబడి ఉన్నాయి. మొర్దెకై మాత్రమే ఆ 3 వచనాలు ఏర్పరచబడి ఉన్నాయి. అందులో రాస్తాడు, మొర్దెకైని ఆ దేశ ప్రధానిగా రాజు ఎన్నుకున్నాడటండి. ఒక గేటు దగ్గర కాపలాదారుడు తన దీన స్వభావాన్ని బట్టి మేలైనది చేయగలిగింది. దేవుని స్వభావాన్ని ధరించుకుని దేవునికి అనుకూలంగా జీవిస్తూ తన యోధ మతానికి మరి సంబంధించి నిలబడి దేవుని నామానికి మహిమకరంగా జీవించాడు. కనుక ఇప్పుడు గేటు దగ్గర ఉన్నటువంటి కాపలాదారుడు ఏమయ్యాడండి? ప్రధానమంత్రి అయ్యాడు.
ఆ ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి, మీకు తెలుస్తుంటారు. అయితే ఇక్కడ దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం చూసినప్పుడు వారు స్థిరపరచబడిన మేకుల్లాగా ఉన్నారని మనం తెలుసుకున్నాం. వ్యతిరేకంగా దేవునికి అనుకూలంగా జీవించిన వ్యక్తులు, వారి మీద మాత్రమే వారు ఆధారపడే వ్యక్తుల గురించి, మరి వారిని పీకు వేయబడినటువంటి వ్యక్తులుగా, అంటే వారి స్థానాన్ని పోగొట్టుకున్న వ్యక్తులుగా మనం గమనించాము. ఇక్కడ ఇంకో విషయం మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. ఏంటి అంటే, 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాదంటే, ప్రభువు మెచ్చువాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రభువు మెచ్చువాడు మాత్రమే యోగ్యుడు. కాబట్టి దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మనం సురక్షితమైన ప్రాంతంలో స్థిరపరచబడగలుగుతాం. ఇవన్నీ మనం గమనించుకోండి. సౌలు గారు కూడా మొదటిలో దేవునికి అనుకూలంగానే వ్యక్తే. ఎందుకంటే సమూయేలు కుమారులు సరైన విధానంలో ఉండకపోవడం వల్ల సమూయేలు కుమారులని దేవుడు మరి తొలగించి ఇశ్రాయేలులకు మొదటి రాజుగా సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు దేవుడు సరిగా కొట్టాడు, ఆ మేకలు బాగానే దిగ్గొట్టాడు. కానీ రాను రాను ఈ యొక్క సౌలులో దేవుడి స్వభావాన్ని కోల్పోయాడు. అతను ఆలోచించే విధానాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి ఈగోనెస్ను బట్టి, అహంకారాన్ని బట్టి అతను ఏం చేశాడు? తన అధికారాన్ని కోల్పోయాడు. అప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఒక గొర్రెల కాపరాదారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఒక గేట్ కీపర్ ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. అక్కడ ఒక గొర్రెల కాపర్ ఏమయ్యాడు? అతను కూడా రాజు అయ్యాడు. స్థానం మార్చబడుతుంది, మేకు దిగగొట్టబడుతుంది నీ దీన స్వభావాన్ని బట్టి. నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావో ఆ స్వభావాన్ని బట్టి, ఆ బాహువుని బట్టి మాత్రమే మనం మేకు దిగగొట్టబడుతుంది. ఒకవేళ ఒక మనిషి వల్ల నీ మేకు దిగగొట్టబడి ఉందేమో, అది ఊరిపోతుంది. ఎందుకంటే ఆ మనిషికి తెలియదు అది సురక్షితమైన ప్రదేశం అని. ఆ సురక్షితమైన స్థానం ఏదో, తొలగించినటువంటి ఆ స్థానం ఏదో దేవాది దేవుడికే తెలుసు. కనుక దేవుని చేత కొట్టబడినటువంటి ప్రభావాన్ని పొందుకున్న మేకు వలె మనం ఉండాలి. ఇప్పుడు మన సంతతి వారు, మన మీద ఆధారపడేవారు, మనల్ని బట్టి వారు ఎంతో సంతోషిస్తారు అనే విషయాలు ఈ వాక్యం ద్వారా మనం గమనించుకుందాం. కానీ ఇక్కడ సౌలు విషయంలో కూడా అదే జరిగింది. దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. రాను రాను సౌలు ఏం చేశాడు? కర్ణ పిశాచి కలిగిన స్త్రీల వద్ద విచారణ చేశాడు. దేవుడి మీద ఏర్పరచుకుంటే దేవుని యొక్క పరిస్థితులు, అధికారాన్ని వదిలేసి కర్ణ పిశాచుల దగ్గర వెళ్ళి విచారణ చేయడం ఏంటండి? వాక్యంలో ఉంది, అది మీరు చదవండి. మరి దేవుని యొక్క విచారణ చేసినటువంటి దావీదు ఈ రోజు రాజు అయ్యాడు. సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్పి ముగిస్తాను. సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను. సౌలు కుమారుడు యోనాతాను. సౌలు తర్వాత ఇప్పుడు ఆ స్థానం ఎవరికి రావాలండి? యోనాతానికి రావాలి. కానీ సౌలు తర్వాత రాజు ఎవరయ్యాడు? దావీదు రాజు అయ్యాడు. ఇప్పుడు యోనాతాను ఏం చేయాలి? దావీదును తొలగించుకోవాలి. ఎందుకంటే తండ్రి తర్వాత యువరాజు మరి ఎవరు? యోనాతాను. ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో సౌలుతో పాటుగా ఈ యొక్క యోనాతాను ఫిలిష్తీన్లు జయించి ఉన్నాడు. అంటే యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు, యుద్ధంలో నేర్పరి ఎవరు? యోనాతాను. రాజకీయటువంటి ఆ యొక్క లూప్ హోల్స్ తెలిసిన వాడు ఈ యొక్క యోనాతాను. కానీ యోనాతాను మనసు ఎవరితో కలిసిపోయిందండి? దావీదుతో కలిసిపోయింది. కొన్నిసార్లు దేవుడు నిన్ను పక్కకు పెట్టొచ్చేమో. ఎందుకు పెట్టాడని నీ సహోదరుని మీద నువ్వు కోపపడద్దు. దెర్ ఇస్ ఎ పర్పస్ ఉండడం బట్టి దేవుడు నిన్ను తప్పించాడు. ఎవరికి ఏ తలాంతిని బట్టి ఉపయోగించుకోవాలో దేవుడికి తెలుసు. తొందరగా మరి ఆ విషయంలోకి వెళ్ళి వాక్యాన్ని ముగించుకుందాం. మొదటి సమూయేలుకు రాసినటువంటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు, మొదటి సమూయేలు 18:1, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతను ప్రేమించెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకుని అతను ప్రేమించు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదునికి ఇచ్చెను. వాడు ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చేశాడు? రాజు తర్వాత యువరాజు రాజ్యాధికారాన్ని పొందుకుంటాడు, అది యోనాతాను. కానీ దావీదులో దేవుని యొక్క మహిమ ప్రభావము, దేవుడు దావీదును ప్రేమిస్తున్నాడని గుర్తెరిగినటువంటి యోనాతాను అతని మీద పగ ద్వేషం పెట్టుకోలేదండి. ఉపయోగం లేదు పెట్టుకోవడం వల్ల. ఎందుకంటే ఒకవేళ అది పెట్టుకున్నప్పటికీ దేవుడు చేసేది చేయక మానడు. నీ ప్రయాస వ్యర్థమే.
కనుక ఇప్పుడు దేవుణ్ణి ప్రేరేపించినటువంటి ఈ యొక్క దేవుని చేత దేవుని ప్రేమించినటువంటి ఈ దావీదు బట్టి ఈ యొక్క ఎవరు యోనాతాను దేవుని యొక్క నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేగాని నా తండ్రిని వ్యతిరేకించినటువంటి యోనాతాను నా తండ్రిని వ్యతిరేకించాడు కాబట్టి ఈ దావీదుని నేను తొలగించుకుంటానని మరి లోపల విద్వేషాన్ని కోపాన్ని పెట్టుకోలేదు. దేవుని యొక్క నిర్ణయాన్ని గౌరవించాడు. దేవుని నిర్ణయానికి మనం వదిలేసుకోవాలి. ఎస్, మనం ఒక గ్రూప్గా ఉంటున్నప్పుడు, ఒక సంఘంగా ఉంటున్నప్పుడు, ఒక స్త్రీకి కానీ, ఒక సహోదరుని కానీ, ఒక సిస్టర్ కానీ ఒక నడిపించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం అందరం ఏం చేయాలంటే నిర్ణయం గౌరవించాలి. లెట్ ఇట్ బి గో. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు అన్ని. ఎవరికి ఏ అధికారాన్ని ఇవ్వాలి, ఎవరిని ఎలా నిలబెట్టాలి, ఎవరికి ఎటువంటి స్థానాన్ని ఇవ్వాలి అంటే దేవుడు చూసుకుంటూ ఉంటాడు. కనుక దేవుడి యొక్క నిర్ణయాన్ని ఇక ఎవరు యోనాతాను గౌరవించినట్లుగా మనం చూసుకుంటూ, అంతేకాదు ఏం చేశాడటండి, తన ఖడ్గాన్ని, తన దుప్పటిని, ఓకే, తనకు సంబంధించినటువంటి రాజ్యానికి, అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఉన్నాడు, ఆ అంతటి కూడా ఈ యొక్క దావీదుకి ఇచ్చేసినట్టుగా మనం గమనిస్తాం. ఎందుకంటే దావీదు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. ఇప్పుడు ఈ అన్ని పరిస్థితుల్లో అల్పులైన వారే తమ స్థానాన్ని బట్టి చివరి దశలో దేవుని చేత ఎన్నుకోబడిన వారు. కనుక మనుషులమైన మనం ఎప్పుడు కూడా మనం మెచ్చుకోకూడదండి. ప్రభువు మెచ్చువాడే ధన్యుడు, తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఒక స్థానాన్ని నిర్ణయించాలన్నా, ఒక స్థానాన్ని తీసివేయాలన్నా, ఒకరిని ఎత్తి పెట్టాలి అన్నా, ఒకరిని దించివేయాలన్నా, ఓకే, ఇదంతా సమస్తం దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. కనుక ఇప్పుడు ఈ యోనాతానుని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క నిర్ణయాన్ని మనం గౌరవించాలి. దేవుని యొక్క ప్రణాళిక అనుగుణంగా మనం జీవించాలి. మన విశ్వాసంలో దీన స్వభావాన్ని ధరించుకోవాలి, దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి, దేవునికి అనుకూలంగా మనం జీవించాలి. ఇలా జీవించబడినప్పుడు, దేవునికి అనుకూలంలో ఉండి దేవుని యొక్క బాహువులను ఆధారం చేసుకున్నప్పుడు డెఫినెట్లీ గాడ్ విల్ ఫాస్టెన్ యూ యాజ్ అ నైల్ ఇన్ ఎ సెక్యూర్ ప్లేస్. సురక్షితమైన ప్రాంతంలో దిగగొట్టిన మేకు వలె నిన్ను ఉంచుతాడు. నీ మీద ఆధారపడిన వారు అందరూ కూడా నెమ్మది కలిగిన దినాలని వారు అనుభవిస్తుంటారు. సుఖదినములను వారు చూస్తారు, సమాధానం కలిగి వారు ఉంటారు. కనుక మన బాహువు దేవుని మీద ఆధారపడి ఉండాలని కానీ మనం మెచ్చుకుంటూ మనం హైలైట్ చేసుకుంటూ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మేలైనది చేయగలిగిండు నీ సాధ్యమైనంత వరకు మేలు చేయడానికే నువ్వు ప్రయత్నించాలి. ఆ మేలు ద్వారా దేవుడు ఇచ్చేటువంటి బహుమానాన్ని నువ్వు పొందుకునేవాడిగా ఉంటావు, ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదించుకునేవాడిగా ఉంటావు. కాబట్టి నేను దిగగొట్టినటువంటి ఈ మేకు మన అందరి హృదయాల్లో గుర్తుంచుకోండి. మేకును చూస్తే మన యొక్క విశ్వాస జీవితం గుర్తు రావాలి, బలంగా నాటబడేటువంటి ఆ పరిస్థితి మనకు గుర్తు రావాలి. కనుక దిట్టమైన చోట కొట్టబడిన మేకు వలె, దేవుని చేత వాడబడే మేకు వలె మనం అందరం ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ, నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.